హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్ గురించి మనం ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా చెప్పాను, మన ఛానల్లో ఖచ్చితంగా లేటెస్ట్ అప్డేట్ మాత్రమే ఎయిత్ పే కమిషన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మన వీడియోలు చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మ్యాటర్లోకి వెళ్తే ఎయిత్ పే కమిషన్లోని ఇప్పుడు CGHS ఉద్యోగులు అంటే కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ఉద్యోగులు ఈ పరిధిలోకి రాని ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే మరి చెప్పే విధంగా ఎయిత్ పే కమిషన్ అనుసరిస్తుందని అక్కడ ఎయిత్ పే కమిషన్లోని సభ్యులు మరి చెప్తున్నారు. అయితే అది ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతున్న ఈ యొక్క రోజులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అలాగే మారుతున్న మరి సమీకరణాలు, అలాగే రోజు పెరుగుతున్న ఖర్చుల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఎయిత్ పే కమిషన్ చాలా విధంగా ఆలోచిస్తుందని, ఏదైతే CGHS ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సంస్థ దీంట్లో దీని పరిధిలోకి రాని ప్రాంతాల్లో ఉద్యోగులు వారిని నివసించడానికి అయితే వారికి ఇప్పటి వరకు ఉన్న ₹1000 భత్యాన్ని దాదాపు భారీగా పెంచడానికైతే మరి ఎయిత్ పే కమిషన్కు అయితే ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ యొక్క డిమాండ్ను మరి ఎయిత్ పే కమిషన్ వాటిపై సానుకూలంగా స్పందించిందని కూడా మరి ఉద్యోగులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఉన్న 1000ని 20 నుంచి 25,000కు భత్యాన్ని పెంచాలని, అయితే ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఖచ్చితంగా ఓపీ 500 కంటే తక్కువగా లేదు అని అక్కడ ప్రకటించిన నేపథ్యంలో మరి ఈ ఎయిత్ పే కమిషన్కి వీళ్ళైతే ఆల్ ఇండియా యూనియన్ సంఘం సభ్యులు కానీ, CGHS ఉద్యోగులు కానీ, ఆ ప్రాంతంలో పరిధిలోని మరి రాని ఉద్యోగులు కానీ మరి వారికి డిమాండ్ అయితే చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాలి. అయితే ఈ CGHS ఉద్యోగులు మరి వీరి యొక్క ఆయుష్మాన్ భవ మరి వివిధ హెల్త్ స్కీమ్లోకి రారా అంటే వస్తారు, కానీ వీరు నివసించే ప్రాంతాలు ఈ CGHS పరిధిలో లేకపోవడం వల్ల ఈ ఇబ్బంది ఎదురవుతుందని మరి ఎయిత్ పే కమిషన్ కూడా పేర్కొంటుంది. మరి రాబోయే రోజుల్లో వీటిపై కూడా ఖచ్చితంగా ఏదైతే సానుకూల నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా CGHS ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ని అయితే అందించాలని ఎయిత్ పే కమిషన్కు మరి సంఘం సభ్యులు మరి డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో వీటిపై ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని ఎయిత్ పే కమిషన్ కూడా ప్రకటించింది. అయితే నిన్న ఢిల్లీలో ఈరోజు రంజనా ప్రకాష్ దేశాయ్ గారు డైరెక్ట్గా రంగంలోకి అయితే జరగడం జరిగింది. దీనికి సంబంధించిన మరి కొన్ని స్టేషనరీకి సంబంధించిన ఫైల్స్ కూడా రెడీ అవుతున్నారని, ఈ యొక్క 2026లో ఖచ్చితంగా కొంత రిపోర్ట్ని అయితే అందజేసే అవకాశం ఉందని అక్కడ రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. మరి ఈ యొక్క ఎయిత్ పే కమిషన్ త్వరితగతిన పనిని పూర్తి చేసి మరి త్వరగా నివేదికను ఏదైతే 18 నెలలు టైం ఇచ్చారో అంతకంటే ముందుగానే మరి నివేదికను అందజేసే అవకాశం ఉందని కూడా మరి ఉద్యోగ సంఘాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైతే ఫిట్మెంట్ను 3.0 నుంచి 3.24 వరకు ఇవ్వాలి అనే ఒక డిమాండ్ మరి ఎయిత్ పే కమిషన్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ CGHS ఉద్యోగులు కానీ, ఎయిత్ పే కమిషన్లో ఉన్న మరి దాదాపు 1 కోటి మంది ఉద్యోగులు కానీ, మరి వారు దాంట్లో 60 లక్షల మంది పెన్షనర్లు, దాదాపు 55 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరినీ మేలు చేసే విధంగానే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని ఎయిత్ పే కమిషన్ పేర్కొంటుంది. మరి రాబోయే రోజుల్లో వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.